హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ కి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే మైండ్ లో మెదిలేది ఇదే. ఏంటి, మన ఛానల్ కి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారు, 4000 గంటలు ఎప్పుడు కంప్లీట్ చేస్తామా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు కదా. మన ఛానల్ కి ఎప్పుడైతే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వస్తారో, 4000 గంటల్ని మనం ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో అప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ కు ఎలిజిబుల్ అవుతుంది. తీరా మానిటైజేషన్ కు అప్లై చేశాక సక్సెస్ అవుతుందా, రిజల్ట్ అవుతుందా అని చెప్పేసి టెన్షన్ కూడా మనలో ఉంటుంది. మన ఛానల్ మానిటైజేషన్ రివ్యూకి వెళ్ళినప్పుడు యూట్యూబ్ రివ్యూవర్స్ మన ఛానల్లో ఏం చెక్ చేస్తారు, దేన్ని బేస్ చేసుకొని మన ఛానల్ కి మానిటైజేషన్ అనేది అప్రూవల్ అవ్వటం జరుగుతుంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే 6 కీ పాయింట్స్ లో మీరు ఏ మిస్టేక్ చేసినా కూడా మీకు మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీ ఛానల్ సేఫ్ గా మానిటైజేషన్ అవ్వాలి అంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్య. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూజ్ అవుతున్నట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి ఈ వీడియోకి మీరు హైప్ కూడా చేయండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సుత్తి లేకుండా సూటిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ టాపిక్ ని ఆల్రెడీ లాస్ట్ వీక్ లైవ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. బట్ లైవ్ కి అందరు వచ్చిండరు కదా అని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్త అప్డేట్స్ వచ్చాయి, మా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా, మానిటైజేషన్ లో ఏం చెక్ చేస్తారు ఏంటి అని చెప్పేసి చాలా మంది కంగారు పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ వీడియో మానిటైజేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైనా కూడా, లేకుంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఒకటే చెప్తాను, స్టార్టింగ్ లోనే చెప్తున్నాను, ఒరిజినల్ కంటెంట్ నే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో 6 పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 6 పాయింట్స్ ని మీరు ప్రాపర్ గా ఫాలో అయినప్పుడు మానిటైజేషన్ కు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండకుండా హ్యాపీగా మీ ఛానల్ మానిటైజేషన్ అనేది అవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏం చెక్ చేస్తారు అంటే ఛానల్ యొక్క మెయిన్ థీమ్. సో ఇక్కడ ఏంటి అంటే కంటెంట్ అన్నమాట. మనం కన్సిస్టెన్సీగా ఏం కంటెంట్ చేస్తున్నాం మన ఛానల్లో అనేది చెక్ చేస్తారు. ఫర్ సపోజ్ మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారనుకోండి, అదొక కుకింగ్ థీమ్ కంటెంట్ అని చెప్పేసి యూట్యూబ్ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మిక్స్డ్ కంటెంట్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు, రంగోలీ వీడియోస్ చేస్తూ ఉంటారు, మూవీ రివ్యూస్, ట్రావెల్, ఇట్లా చాలా డిఫరెంట్ కంటెంట్స్ వీడియో ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లా మిక్స్డ్ కంటెంట్ పోస్ట్ చేసే వాళ్ళకి కొంచెం మానిటైజేషన్ అప్రూవల్ అవ్వటం అనేది ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట, కొంచెం తగ్గుతాయి ఛాన్సెస్. ఇలా ఉంటది అనమాట. ఇది కన్సిస్టెన్సీగా మీరు స్టార్టింగ్ నుంచి ఒకే కంటెంట్ అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మిక్స్డ్ కంటెంట్ అవాయిడ్ చేయండి. బికాస్ ఎందుకంటే ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ప్రాపర్ వ్యూస్ రావు, సో ఛానల్ కొంచెం డౌన్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఒక కంటెంట్ నే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సెకండ్ వన్, మోస్ట్ వ్యూడ్ వీడియోస్. రివ్యూవర్స్ మోస్ట్ వ్యూడ్ వీడియోస్ ని కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. మన ఛానల్లో ఉన్న వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ ఏ వీడియోస్ అయితే వచ్చాయో ఆ వీడియోస్ ని కొంచెం కేర్ఫుల్ గా చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఒరిజినల్ కంటెంట్ పెట్టారా లేదా, అదేమైనా రీయూజ్డా, లేకపోతే పక్క యాప్స్ నుంచి ఏమైనా ఆ వీడియోని తీసుకొచ్చారా అని చెప్పేసి చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. చాలా మంది వైరల్ అయిన వీడియోస్ ని తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇవన్నీ చెక్ చేస్తారు. ఎక్కువగా వ్యూస్ వచ్చిన వీడియోస్ ని ఎక్కువగా చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, న్యూయెస్ట్ వీడియోస్ అంటే మన ఛానల్లో రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ ని కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ వీడియోస్ కి కూడా వాచ్ టైం అనేది రావటం జరుగుతుంది అనమాట. కన్సిస్టెన్సీగా ఒకే కంటెంట్ చేస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. మనం ఎప్పుడైతే మానిటైజేషన్ కి అప్లై చేస్తామో, అప్లై చేసిన తర్వాత ఆ 10 to 15 days ఆ గ్యాప్ లో మీరు ఏం చేస్తారంటే మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఎందుకంటే మనకు మానిటైజేషన్ అప్రూవల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ గ్యాప్ లో మీరు మంచి వీడియోస్ కింద పోస్ట్ చేశారనుకోండి, రెగ్యులర్ గా కొంచెం మంచి ఇంప్రెషన్ అనేది రావటం జరుగుతుంది అనమాట. ఆ ఇంప్రెషన్ మనకు ప్లస్ అవ్వటం జరుగుతుంది. ఇంకా తొందరగా మానిటైజేషన్ అనేది అప్రూవ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటది. నెక్స్ట్, వాచ్ టైం ప్రపోర్షన్ అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటి అంటే మన ఛానల్లో మోస్ట్ ఏదైనా పాపులర్ అయిన వీడియోస్ ఉంటాయి కదా, వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి కదా, ఈ వీడియోస్ ని ఫస్ట్ చెక్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అసలు వీళ్ళకి వాచ్ టైం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వీడియో ద్వారా వచ్చింది అనేది ఎక్కువగా ఫస్ట్ చూస్తారనమాట. సో ఆ వీడియోని ఎక్కువగా కేర్ఫుల్ గా చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ
ఏ వీడియోకి అయితే మంచి వ్యూస్ వచ్చి మీకు వాచ్ టైం వచ్చిందో అది మీ ఒరిజినల్ కంటెంటా కాదా, ఇప్పుడున్న కొత్త అప్డేట్స్ ప్రకారం అందులో హ్యూమన్ వాల్యూ ఉందా లేదా, అండ్ అలాగే ఏమైనా రీజుడ్ ఉందా, కాపీరైట్స్ ఉన్నాయా, అది పక్క వాళ్ళ వీడియోనా మీ వీడియోనా అని చెప్పేసి కేర్ఫుల్ గా చెక్ చేయడం అనేది జరుగుతుంది. బికాస్ ఇక్కడ మానిటైజేషన్ అయినదే మీకు వాచ్ టైం వచ్చింది ఆ వీడియోతో, కాబట్టి ఆ వీడియోని వాళ్ళు ఎక్కువగా చెక్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒరిజినల్ కంటెంట్ తోనే వెళ్ళండి, మాక్సిమం కాదు, ఇక ఒరిజినల్ కంటెంటే మీరు చేసుకోండి. సో ఈ పాపులర్ వీడియో ఏదైతే ఉందో అది చెక్ చేయడం జరుగుతుంది. ఈవెన్ షార్ట్స్ కైనా అంతే, లాంగ్ వీడియోస్ కైనా కూడా అంతే అనమాట. నెక్స్ట్ 5th వన్, వీడియో మెటాడేటా. సో ఇక్కడ ఏంటి అంటే వీడియో మెటాడేటా అంటే ఏంటి అంటే టైటిల్స్, థంబ్నెయిల్స్, డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ ఫేక్ గా పెడుతున్నారా లేకుంటే ఒరిజినల్ కంటెంట్ కి రిలవెంట్ గా పెడుతున్నారా అనేది చెక్ చేస్తారనమాట. సో చాలా మంది యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ దొంగలు, టైటిల్స్ దొంగలు కూడా ఉంటారు. ఏం చేస్తూ ఉంటారంటే ఒక థంబ్నెయిల్ చేయాలంటే చాలా టైం పడుతుంది, 1 గంట 2 గంటలు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే సింపుల్ గా, నేను మిమ్మల్ని అనట్లేదు గైస్, సో ఎవరైతే ఇలా చేస్తుంటారో వాళ్ళనమాట. సో అక్కడ అదేమంటాం మ్యాటర్ ఉంటది కదా, టెక్స్ట్ అంతా అలానే పెట్టేసి ఆ పిక్ ఏదైతే ఉంటుందో అది సింపుల్ గా రిమూవ్ చేసి వాళ్ళ పిక్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ఫేక్ థంబ్నెయిల్స్, ఇంకోటి డిస్క్రిప్షన్స్, కొంతమంది ఏం చేస్తుంటారంటే వ్యూస్ రావాలి అని చెప్పేసి పాపులర్ అయిన వాళ్ళ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా ఎవరు చేయకండి. ఇలా చేస్తే మీకు మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. మీరు ఏం కంటెంట్ చేస్తున్నారు ఆ కంటెంట్ కి తగ్గ ట్యాగ్స్, టైటిల్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవి ఇవ్వాల్సి ఉంటది అనమాట. సో ఎవరు కూడా థంబ్నెయిల్స్ ని, టైటిల్స్ ని, ఈ డిస్క్రిప్షన్స్ ని మిస్లీడ్ చేయకండి. కంటెంట్ కి తగ్గ, కంటెంట్ కి రిలవెంట్ గా ఉన్న టైటిల్స్, ట్యాగ్స్ యూజ్ చేయండి. పక్క వాళ్ళ టైటిల్స్ జోలికి, హ్యాష్ ట్యాగ్స్ జోలికి వెళ్ళకండి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ 6th వన్, ఛానల్స్ అబౌట్ సెక్షన్ అనమాట. సో ఇదేంటి అంటే పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు, ఇదేం పెద్ద చిన్న మ్యాటరే. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీరు మానిటైజేషన్ కి అప్లై చేయడానికి వెళ్తారో అప్పుడు కూడా మీరు ఛానల్ అబౌట్ సెక్షన్ అనేది రాసుకోవచ్చు. అబౌట్ సెక్షన్ నథింగ్ బట్ ఏంటి, మన గురించి, మన ఛానల్లో మనం ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ వేస్తున్నాము, మన ఛానల్లో ఏం వీడియోస్ ఉండబోతున్నాయి, మనం ఏం వీడియోస్ చేస్తాం అనేది అక్కడ మనం రాయాల్సి ఉంటది. సో ఒకవేళ ఇన్ని రోజులు రాయకుండా ఉన్నా కూడా మానిటైజేషన్ కి వెళ్ళేటప్పుడు మీరు రాసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏం కంటెంట్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి మీరు అక్కడ అబౌట్ సెక్షన్ రాయాల్సి ఉంటది. సో ఈ 6 పాయింట్స్ ని వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేసి మనకు మానిటైజేషన్ అప్రూవల్ చేయటం జరుగుతుంది అనమాట. వీటిలో మీరు ఏది ఫేక్ గా చేసినా కూడా మీకు మానిటైజేషన్ అనేది అప్రూవల్ అవ్వటం జరగదు. సో ఫైనల్ గా ఇంకోసారి చెప్తాను చూడండి, ఏం చెక్ చేస్తారనేది కన్సిస్టెన్సీ థీమ్ అనమాట. కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతున్నారా లేదా అండ్ అలాగే కంటెంట్. సో ఫస్ట్ వన్ అది. నెక్స్ట్ టాప్ వ్యూడ్ వ్యూస్ ఒరిజినల్ లా కాదా అని చెప్పేసి. నెక్స్ట్ మెటా డేటా క్లీన్ గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు. నెక్స్ట్ రీసెంట్ వీడియోస్ గుడ్ కంటెంటా కాదా అని చెప్పేసి చెక్ చేస్తారు. అబౌట్ సెక్షన్ లో క్లారిటీగా ఉందా లేదా అని చెప్పేసి ఇవన్నీ చూసి మన ఛానల్ కి మానిటైజేషన్ అనేది అప్రూవల్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇదన్నమాట. ఇంకోటి చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి, ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనకి వాచ్ అవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, లాంగ్ వీడియోస్ అండ్ అలాగే లైవ్ల ద్వారా వస్తాయి. ఇక్కడ లైవ్లు చేసే వాళ్ళు ఒక డౌట్ అయితే అడుగుతున్నారనమాట. సో అక్కడ నేను లైవ్లు మాత్రమే చేస్తున్నాను, టోటల్ గా లైవ్ల ద్వారా వచ్చిన వాచ్ టైం వల్లనే మనకు మానిటైజేషన్ అయితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే లాంగ్ వీడియోస్ చేయండి, షార్ట్స్ చేయండి, లైవ్లు చేయండి, 3 చేయండి. ఇప్పుడు సపోజ్ మీరు యాక్చువల్ గా నా ఛానల్ కూడా లైవ్ ల వల్ల వచ్చిన వాచ్ టైమే ఎక్కువ ఉందన్నమాట నా ఛానల్లో. ఈ ఛానల్లో ఇప్పుడు నాకేం ప్రాబ్లం రాలేదు. ఇక్కడ ఏంటి మనకు ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే ఎర్నింగ్స్ విషయంలో మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. మీరు ఓన్లీ లైవ్లే చేసుకుంటా వాచ్ టైం గెయిన్ చేసి మానిటైజేషన్ చేసుకున్నారు అనుకుందాం, ఇక్కడ మీకు ఎర్నింగ్స్ రావు. లైవ్ లోకి వచ్చి ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటది. షార్ట్ ఫీల్డ్ లో మీరు లైవ్ చేశారు అనుకోండి, పెద్దగా ఇన్కమ్ అసలు ఏమీ రాదు. హారిజెంటల్ గా చేసుకుంటే ఏదో కొంచెం వస్తుంది అనమాట, అంతకుమించి ఏం రాదనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే లైవ్లు చేయాలి, లాంగ్ వీడియోస్ చేయాలి. మీకు ఎర్నింగ్స్ బాగుండాలంటే లాంగ్ వీడియోస్ మీదే మీరు ఫోకస్ చేయండి. ఇంకోటి షార్ట్ వీడియోస్ ద్వారా కూడా మన ఛానల్ మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మనకు లాస్ట్ 90 days లో 10 million వ్యూస్ వస్తే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. 3 million వ్యూస్ వస్తే మినీ మానిటైజేషన్ అవుతుంది. వీటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇదన్నమాట లాంగ్ వీడియోస్ అండ్ అలాగే లైవ్లు. వీటి ద్వారా మీరు ఏమంటాం వాచ్ టైం ని కంప్లీట్ చేస్తున్నట్లయితే హ్యూమన్. ఇప్పుడు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, ఏంటి ఫేస్ కనిపించకుండా మనము వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఫేస్ చూపించకుండా కూడా మీ ఒరిజినల్ కంటెంట్ కింద చేస్తే
అక్కడ చేసి వాయిస్ ఇస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేస్తుంటారు, అది మీ వీడియోనే కదా, సో మీ వీడియోనే కాబట్టి అక్కడ వాయిస్ ఇస్తే ఫేస్ కనిపించకుండా సరిపోతుంది అనమాట. సో ఇది ఇట్లానే కుకింగ్ వీడియోసే కాదు, అట్లా మీరు ఏ కంటెంట్ చేసుకున్నా కూడా ఫేస్ చూపించకుండా మీరు వాయిస్ ఇచ్చి చేసుకుంటే ఎనఫ్ అనమాట. ఇంకోటి షార్ట్ వీడియోస్ కి మ్యూజిక్ పెట్టొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. షార్ట్ వీడియోస్ కి మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఆ షార్ట్ వీడియోస్ మన ఒరిజినల్ వీడియోస్ అయి ఉండాలన్నమాట. అందులో మన ఫేస్ కానీ కంటెంట్ కానీ మనదై ఉండాలి. సో అక్కడ ఎంతో కొంత హ్యూమన్ వాల్యూ అనేది యాడ్ చేయండి. అంటే మీరు అక్కడ వాయిస్ ఇవ్వట్లేదు కదా, మ్యూజిక్ పెట్టుకోవాలనుకుంటున్నారు కదా, కాబట్టి అక్కడ వీడియోస్ ఒరిజినల్ అయి ఉండి ఆ వీడియోలో మీరు కూడా కనిపించడానికి ట్రై చేయండి. కంటెంట్ అనేది మీదై ఉండాలన్నమాట. సో నా సజెషన్ ఏంటి అంటే షార్ట్ వీడియోస్ కి కూడా వాయిస్ ఇవ్వమనే సజెస్ట్ చేస్తాను. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలోనే నేను చెప్పాను. ఎందుకంటే మ్యూజిక్ పెట్టుకుంటే మ్యూజిక్ కి ఎంగేజ్ అయ్యి చూస్తారే తప్ప మీకంటూ ఒక రికగ్నైజేషన్ రాదు. మీ ఛానల్ ని అంటి పెట్టుకుని వాళ్ళు చూడరు, మీకు ఒక రికగ్నైజేషన్ రాదు అని చెప్పేసి ఇది వరకే చెప్పానమాట. అలా ఇంకోటి చాలా మంది ఫోటో పెట్టి లైవ్ చేయొచ్చా, కనిపించకుండా లైవ్ చేయొచ్చా అని కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే చేసుకోవచ్చు, బట్ నేను సజెస్ట్ చేసేది యూట్యూబ్ కూడా కోరుకునేది ఏంటి అంటే మీరు రండి లైవ్ లోకి వచ్చి కనిపించే లైవ్ చేయమని మేము అడుగుతున్నామని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది. సో కనిపించడానికి ట్రై చేయండి. సో లేదు మాకు ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అది ఇది, నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ లైవ్ చేసుకోవచ్చా, కుకింగ్ చేసుకుంటూ లైవ్ చేయొచ్చా, ఒక క్రాఫ్ట్ వీడియో చేసుకుంటూ నేను లైవ్ చేయొచ్చా అని చెప్పేసి ఇలా కూడా చాలా మంది అడుగుతున్నారు. చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు సబ్స్క్రైబర్స్ కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా, ఆ కమెంట్స్ కి రిప్లై ఇస్తూ ఉండాలన్నమాట. మీరు కనిపించట్లేదు కాబట్టి కనీసం అక్కడ వాయిస్ అనేదన్నా ఉండాలన్నమాట. సో వాయిస్ అనేది ఉండాలి. అండ్ అలాగే ఈ ఫోటో పెట్టి లైవ్లు చేసేటివి ఏమవుతాయంటే లో ఎఫర్ట్స్ వీడియోస్ అవుతాయి అనమాట. అక్కడ యూట్యూబ్ అయితే క్లియర్ గా చెప్తుంది లో ఎఫర్ట్స్ వీడియోస్ కి నేను ఇన్కమ్ రెవెన్యూ అనేది కొంచెం తక్కువగా లిమిటెడ్ గా ఇస్తాను అని చెప్పేసి. నార్మల్ గా లైవ్ చేసుకుంటేనే మనకి రెవెన్యూ అనేది అంతంత మాత్రమే వస్తుంది. మళ్ళీ మీరు నేను అందులో కనిపించకుండా చేసుకుంటా ఇట్లా చేసుకుంటా అంటే మీకే ఇన్కమ్ పరంగా కొంచెం లాస్ అనే చెప్తాను. ఇదనమాట. సో ఇంకా మీకు మానిటైజేషన్ కు సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్ గా ఉండండి గైస్, టెన్షన్ పడకండి. సో ఈ అప్డేట్ వచ్చింది, నా ఛానల్ ఉంటదో పోతుందో అని చెప్పేసి కంగారు పడి. ఇంకోటి మేజర్ డౌట్ చాలా మంది అడుగుతున్నారు ఏంటి అంటే ఫొటోస్ పెట్టేసి వాయిస్ ఇవ్వచ్చా అంటున్నారు. అంటే ఇప్పుడు దేవుడు ఫొటోస్ తీసుకొచ్చి వాయిస్ ఇచ్చేవాళ్ళు, ఇంకా రిమైనింగ్ ఏవైనా ఇమేజెస్ తీసుకొచ్చి వాయిస్ ఇచ్చే వాళ్ళవి నడవవు అనమాట. అసలు మర్చిపోండి మీరు ఇంకా ఇకపై. అంటే ఫొటోస్ పెట్టి వాయిస్ ఇస్తాననేది టోటల్ గా మర్చిపోండి. ఇదైతే అవ్వదు. ఇది ఇప్పుడు కొత్త రూల్ అయితే కదా, ఆల్రెడీ నేను 2-3 ఛానల్స్ ని డీల్ చేయడం జరిగింది. సో వాళ్ళకు రీజన్ కంటెంటే వచ్చిందనమాట. వాళ్ళు అప్లై చేసుకుని నా దగ్గరకు వచ్చారు, అప్పటికి అది రీజన్ వచ్చిందనమాట. సో ఫొటోస్ పెట్టి మీరు వాయిస్ ఇచ్చినా కూడా అది రీజన్ కంటెంట్ కిందనికే మీకు మానిటైజేషన్ అనేది అప్రూవల్ అవ్వటం అనేది జరగదు. సో ఇదనమాట. ఇంకా డౌట్స్ ఉంటే నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు, హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై గైస్.